బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసేటప్పుడు ఈ దేశాన్ని ఏమని పిలవాలి అని ఒక చర్చ వచ్చింది. కొంతమంది రామరాజ్యం అని పిలవాలన్నారు, కొంతమంది హిందుస్థాన్ అని పిలవాలన్నారు, ఇంకా కొంతమంది ఇంకొక పేరు చెప్పారు. వాళ్ళకి నచ్చిన పేర్లు వాళ్ళు ప్రతిపాదించారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే ఈ దేశం భారతదేశము, భరతఖండము, భరతవర్షము అని పిలువబడుతున్నది. అది సుదాసుడు అనే చక్రవర్తి వంశం పేరు మీద పిలువబడుతున్నది. అతడు బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడు కాదు, అతడు ఒక మూలవాసి. ఆ తెగ పేరు మీద వచ్చిన పేరు కాబట్టి దట్ ఈజ్ ఇండియా, ఇండియా దట్ ఈజ్ భారత్ అని ఆర్టికల్ 1 అనే పేరు రాశాడు బాబాసాహెబ్ అంబేద్కర్. హిందుస్థాన్ అని రాయలేదు బాబాసాహెబ్ అంబేద్కర్. భారత రాజ్యాంగంలో హిందుస్థాన్ అనే పేరు లేదు. హిందుస్థాన్ అనే మాటకి అర్థం రకరకాలుగా చెప్తా ఉన్నారు. అయితే లక్కీలీ అన్ని అబద్ధాలు చెప్పే చిన్నజీయర్ స్వామి మాత్రం ఒక నిజం చెప్పాడు. చిన్నజీయర్ అబద్ధాలు అన్నీ చెప్తాడు. ఎందుకంటే ఆయన పంది మాంసం తింటే పందిలాగా ఉంటారు, మేక మాంసం తింటే మే అని అంటారు, కోడిలాగా తింటే ఇట్లేదో చేస్తారని అబద్ధం చెప్పిండు కదా. ఆయన నెయ్యి తింటాడు కదా. నెయ్యి ఎన్ని లక్షల మిలియన్ల నెయ్యి పారబోసారు మొన్న. బ్రాహ్మణులందరికీ అడిగినంత నెయ్యి తాగించారు. నెయ్యి ఎందులోంచి వచ్చింది? ఆవులోంచే వచ్చింది. ఆవు నెయ్యి. మళ్ళీ ఆవు నెయ్యి తింటే ఆవు గుణం రాదా? మరి ఆవు గుణం వస్తే 4 కాళ్ళ మీద నడవాలి కదా మరి ఆయన. కాబట్టి అది తప్పుడు అబద్ధం. కానీ ఆయన ఒక నిజం చెప్పాడు. ఏం చెప్పాడంటే హిందూ అన్న మాటకి బానిస అనే అర్థం ఉన్నది, దాన్ని మనం ఒప్పుకోకూడదు అని అన్నాడు. ఇది హిందుస్థాన్ కాదు, హిందుస్థాన్ కాదు, హిందూ దేశం కాదు, హీన్ ప్లస్ దు. ఈ మధ్యన శ్రీరామ్ అనే ఒక సినిమా రైటర్ ఉంటాడు. శ్రీరామ్ చాలా మంచి పాటలు రాస్తాడు. చాలా చిన్న కుర్రవాడు, పిల్లవాడు, కొద్దిగా సంస్కృతం వచ్చు. మేము తెలుగు పిహెచ్డీలు, పోస్ట్ డాక్టరల్ స్టడీస్ చదివి ఉన్నాం కాబట్టి చెప్తున్నాం. అనంత శ్రీరామ్ ఆయన ఒక మాట చెప్పాడు. హిందూ అని అంటే హీ అంటే అది అజ్ఞానము, దూ అని అంటే ధ్వంసం చేసేది. కాబట్టి అజ్ఞానాన్ని ధ్వంసం చేసేది, అధర్మాన్ని ధ్వంసం చేసేది హిందూ అని అంటే అని చెప్పి ఆయన ఒక వ్యాఖ్యానం చేశాడు. అది హీన్ కాదు, యాక్చువల్గా హీన్ అనే ధాతువుని వచ్చింది. హీన్ అనే ధాతువుకి దూ అనే ప్రత్యయం వచ్చి చేరటం ద్వారా హిందూ అయింది. హిందూ హీనమైన వాడు, బానిస, నల్లవాడు, పరాజితుడు అనే అర్థాలున్నాయి. అందుకని హిందూ అన్న మాటని వివేకానందుడు ఒప్పుకోలేదు. హిందూ అన్న మాటని ఆనాడున్నటువంటి ఆర్య సమాజం ఒప్పుకోలేదు. స్వామి దయానంద సరస్వతి ఒప్పుకోలేదు. ఎప్పటి వరకు బ్రిటిష్ వాళ్ళు వచ్చి హిందూ ధర్మానికి, హిందువులకి, ముస్లింలకి, క్రైస్తవులకి మతం ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తామని చెప్పేంత వరకు హిందూ అన్న మాటని బ్రాహ్మణులు ఒప్పుకోలేదు. బ్రాహ్మణ ధర్మము, ఆర్యధర్మము, ఆర్యావర్తము, ఆర్యవర్షము అనే పేరు మీదనే వాళ్ళు ఈ దేశాన్ని పిలిచారు తప్ప హిందూ అన్న పదాన్ని వాళ్ళు ఒప్పుకోలేదు. హిందూ అన్న మాటని ఎవరు ఉపయోగించి ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళు కూడా పాపం హిందీ భాష మూలంగానో, ఉర్దూ భాష మూలంగానో హిందుస్థాన్ జై హింద్ అని పిలుపునిస్తూ ఉంటారు. అంటే మనల్ని మనం అవమానించుకోవటం. ఆనాడు వచ్చినటువంటి మొఘలాయులకి, తురుష్కులకి మనల్ని ఓడించి వాళ్ళు రాజ్యం గెలుచుకున్నారు కాబట్టి వాళ్ళకి మనం బానిసలం. వాళ్ళకంటే రంగు తక్కువ ఉన్నాం కాబట్టి, వాళ్ళకంటే నల్లగా ఉన్నాం కాబట్టి వాళ్ళకి మనం బానిసలం, పరాజితులం అనే అర్థంలో వాళ్ళు దాన్ని వాడారు. అందుకని బ్రాహ్మణులు దాన్ని వ్యతిరేకించారు. అందుకని హిందూ ధర్మం పేరు మీద ఈ దేశాన్ని పిలవటం కాదు, సుదాసుని యొక్క రాజ్యం పేరు మీద భారతదేశము, భరతఖండము, భరతవర్షం అని పిలవటం మొదలైంది. అందుకే జాంబవంతే జంబూద్వీపే భరతఖండే భరతవర్ష అనే శ్లోకాన్ని బ్రాహ్మణులు అనివార్యంగా చదివేటట్టుగా సుదాసుడు చేశాడు. ఎందుకంటే ఆయన రాజు, ఆయనని కీర్తించకపోతే ఆ బ్రాహ్మణులను శిక్షిస్తాడు. పైగా ఎవడధికారంలో ఉంటే వాణ్ణి పూజించి బాగా కీర్తించే అలవాటు బ్రాహ్మణులకి ఈ దేశంలో మొదటించింది. కాబట్టి ఆ చక్రవర్తిని కీర్తిస్తూ శ్లోకాలు కూడా రాశారు. అదొక చరిత్ర. సరే, ఈ చరిత్ర పరంపరలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడ శూద్రులు రాజ్యాలు ఏర్పాటు చేశారు. ఈ దేశాన్ని పరిపాలించింది కూడా శూద్రవర్ణాల వాళ్ళే. అలాంటి శూద్రవర్ణాలు మన తెలంగాణలో కూడా ఉన్నారు, ఆంధ్రాలో కూడా ఉన్నారు. మౌర్య సామ్రాజ్యం అంతరించిన తర్వాత ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పరిపాలించిన అతి గొప్ప చక్రవర్తులు శాతవాహనులు క్షత్రియులు కాదు, వాళ్ళు బుద్ధిస్టులు. వాళ్ళ తర్వాత కుమ్మరోళ్ళు, శాలివాహనులు క్షత్రియులయ్యారు. శాలివాహనులు ఈ దేశాన్ని పరిపాలించారు. రాష్ట్రకూటులు ఈ రాష్ట్రాన్ని, పక్కనున్న కర్ణాటకని, తమిళనాడుని పరిపాలించారు. వాళ్ళు క్షత్రియులు కారు. రాష్ట్రకూటుల తర్వాత వచ్చినటువంటి కాకతీయులు క్షత్రియులు కారు. కాకతీయులు ఒడెరోళ్ళని, ఎరకలోళ్ళు అనే ఒక ప్రతీతి కూడా ఉన్నది, ఒక ప్రచారం కూడా ఉంది. అది వాస్తవమా కాదా తేలాలి. కానీ వాళ్ళు క్షత్రియులు కాదు. వాళ్ళని క్షత్రియులుగా పరబ్రహ్మశాస్త్రి రాసిన పుస్తకంలో కూడా పేర్కొనలేదు. వాళ్ళు శూద్రులనే రాయడం జరిగింది. చరిత్ర రచనలో మనం చూస్తే శూద్ర రాజులు పరిపాలించినదే ఉన్నది. అదేవిధంగా
కాకతీయుల పరిపాలన తర్వాత వచ్చినటువంటి రెడ్లు క్షత్రియులు కాదు, పద్మనాయకులు అంటే వెలుమోళ్ళు క్షత్రియులు కాదు, అదేవిధంగా కమ్మవాళ్ళు నాయులు వాళ్ళు కూడా క్షత్రియులు కాదు, వీళ్ళందరూ శూద్రులే. కానీ వీళ్ళందరినీ ఒక యాగం చేయడం ద్వారా వాళ్ళు క్షత్రియులుగా గుర్తించటం అనేది మొదలుపెట్టారు. ఆ యాగం పేరు హిరణ్య గర్భ యాగము. మీకు ఒక కథ చెప్తా, ఈ ఎవరు మీకు చెప్పరు కాబట్టి కొద్దిగా మంచి విషయాలు చెప్తాను. హిరణ్య గర్భ యాగం అని ఒకటి ఉంటుంది. హిరణ్య గర్భ యాగములో ఏం జరిగిందనంటే, వెంకటాద్రి నాయుడు మంగళగిరిని కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తున్న రోజుల్లో భుజంగరాయుడు అనే ఒక మాదిగా ఆయనకి సైన్యాధిపతిగా ఉండేవాడు. భుజంగరాయుడి మీద ఒక కావ్యాన్ని ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు రాశారు. ఆది ఆంధ్రుడు అనే కావ్యం మీకు ఎక్కడైనా దొరికితే చదవండి. భుజంగరాయుడు ఎప్పుడున్నా తెల్లని వస్త్రాలు ధరించి, తెల్లని వస్త్రం కింది దాకా ఇట్లా దోతి కట్టుకోవడం అనేది ఉంటుంది. గోచి పెట్టుకోవడం కాదు, దోతి కట్టుకోవడం. దోతి కట్టుకోవడం అనేది దళితులు చేస్తే వ్యతిరేకించి శిక్షించేటువంటి కాలంలో భుజంగరాయుడు పైనుంచి కింది దాకా అద్భుతమైన వస్త్రధారణలో ఉండేవాడు. ఆ భుజంగరాయుడి కాలంలో అంటే వెంకటాద్రి నాయుడు మంగళగిరిని పరిపాలిస్తున్న కాలంలో ఆయన చేత బ్రాహ్మణులు ఒక యాగం చేయించారు. ఏమన్నారంటే, వెంకటాద్రి నాయుడు మీరు పుట్టుకతః శూద్రులు, కానీ మీరు రాజ్యాన్ని స్థాపించారు, కానీ మీకు క్షత్రియుడి హోదా రావాలంటే హిరణ్య గర్భయాగం చేయాలి అన్నారు. ఆయన హిరణ్య గర్భయాగం అంటే ఏమిటి పురోహితులారా అని అడిగాడు. ఏమి లేదు, ఒక బంగారంతో తయారు చేసిన ఆవు విగ్రహం తయారు చేయాలి. ఆ ఆవు గర్భంలో మీరు కూర్చొని బయటికి రావాలి. ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే మీరు క్షత్రియులుగా గుర్తించబడతారు. ఆ బంగారు ఆవు మా వశం అవుతుంది అని చెప్పారు వాళ్ళు. సరే అని ఆయన యాగం చేశాడు, హిరణ్య గర్భ యాగం చేశాడు. ఒక పెద్ద ఆవుని బంగారంతో తయారు చేయించాడు. ఆ కాలి కడుపు పెట్టాడు. వెంకటాద్రి నాయుడు గారు పోయి ఆయన కూర్చున్నాడు. వీళ్ళు ఏదో శ్లోకాలు చదివారు, మంత్రాలు చదివారు. ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత బ్రాహ్మణులు అందరూ ఆ బంగారు ఆవు మాదే అని అన్నారు. అప్పుడు భుజంగరాయుడు లేచి, బంగారు ఆవు మీది ఎలా అవుతుంది, అది కానే కాదు, అది మా మాది గొల్లది అవుతుంది అని అన్నాడు. అనగానే అలా ఎలా జరుగుతుంది, అదెట్లా జరుగుతుంది, శాస్త్రం ఒప్పుకోదని అన్నాడు. శాస్త్రం ఒప్పుకోకపోతే మేము అడిగేదానికి సమాధానం చెప్పండి. వెంకటాద్రి రాయుడు మీరు పరిపాలించే రాజు కదా, న్యాయం మీరే చెప్పాలి. చచ్చిన ఆవును ఎవరు తీసుకెళ్తారు, ఈ బ్రాహ్మణులు తీసుకెళ్తారా, మాదిగోళ్ళు తీసుకెళ్తారా, మాలోళ్ళు తీసుకెళ్తారా అంటే మాదిగోళ్ళే తీసుకుపోతారు కదా అన్నాడు. రాజుగారు, మరి మీరు ఇప్పుడు ఆ బంగారు ఆవు కడుపులో కూర్చొని బయటకు వచ్చారా, అది బంగారు ఆవు కడుపులో కూర్చుంటే ఆవు చచ్చిపోతేనే కదా మీరు కూర్చోగలిగేది, బతుకున్న ఆవు గర్భంలో ఎవరైనా కూర్చోగలుగుతారా? చచ్చిన ఆవు గర్భంలో కూర్చొని బయటకు వస్తే చచ్చిన ఆవును తీసేది ఎవరండి? మాదిగోళ్ళే కదా, కాబట్టి మాదిగోళ్ళకే చెందుతుంది అని అంటే ఎస్ మాదిగోళ్ళకే చెందుతుందని ఆ బంగారు ఆవుని మంగళగిరి మాదిగోళ్ళకి ఇచ్చేసారు. ఇది నేను చెప్పేది కాదు, ఇది మన మా గురువుగారు ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, చాలా గొప్ప పండితుడు. ఆయన రాసినటువంటి కావ్యం అది చరిత్రలోనికి లిఖించబడి ఉన్నది కూడా. కాబట్టి హిరణ్య గర్భ యాగం చేయటం ద్వారా శూద్రులని క్షత్రియులుగా ప్రమోట్ చేసే ఒక పద్ధతిని, ఒక క్రతువుని ఈ దేశంలో సనాతన ధర్మం పేరు మీద బ్రాహ్మణులు ప్రవేశపెట్టారు. ఆ రకంగా ఎవడు రాజైనా అతన్ని క్షత్రియుడిగా గుర్తించే ఒక పద్ధతిని ప్రచారంలో పెట్టారు. అట్లా ఇప్పుడు ఈ నయా క్షత్రియులు రాజులైపోయారు. అయితే అలాంటి ఒక రాజే, ఒక భోంస్లే కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తే శివాజీ మహారాజు. ఆయన శూద్రుడు మిత్రులారా. 1630లో ఆయన జన్మించాడు మహారాష్ట్రలో. ఆయన తండ్రి బీజాపూర్ సుల్తాన్లకి ఆయన ఒక సామంతుడిగా ఉన్నాడు. సుల్తాన్ ఆదిల్ షా సామంతుడిగా ఉన్నాడు. ఆయన కొడుకే ఈ శివాజీ మహారాజు. అతి చిన్న వయసు నుంచే ఆయన యుద్ధరంగంలోకి ప్రవేశించాడు. శివాజీ మహారాజు బలవంతుడు, ధైర్యవంతుడు. ఇప్పుడంటే చదువు అనంటే మనము సాఫ్ట్వేర్ చదువుకోవాలి, ఇంజనీరింగ్ చదువుకోవాలి, మెడిసిన్ చదువుకోవాలి, బిఏలు, ఎంఏలు. ఆ రోజుల్లో విద్య అంటే ఏమిటి? విద్య అంటే యుద్ధ విద్యే. అదనంగా ఖగోళ శాస్త్రము, జ్యోతిష్యము, ఇంకా కొన్ని వైదిక శాస్త్రాలు నేర్చుకోవటమే తప్ప బేసిక్గా జ్ఞానము, విద్య అని అంటే తపస్సు చేయడం, అంటే మెడిటేషన్ చేయడము, రెండోది ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడము, యుద్ధం చేయడం, ఇదే విద్య. పాండవులు కౌరవుల గురించి మీకు తెలుసు. పాండవులు ఏ శాస్త్రం చదువుకున్నారు? వాళ్ళు ఏమైనా ఎంబీఏ చేశారా, లేకపోతే ఎంబీబీఎస్ చదివారా, వాళ్ళు ఏమైనా బీటెక్ చదివారా? వాళ్ళు తెల్లారు లేస్తే ద్రోణాచార్యుడి దగ్గర నేర్చుకున్నది ఏంటిది?
ఒకడు గది ఎట్లా తిప్పాలి, ఒకడు విలువిద్య ఎట్లా కొట్టాలి, ఇంకోడు కత్తితోటి ఎట్లా నరకాలి అనేది నేర్చుకున్నారు తప్ప వాళ్ళు ఏమైనా లెక్కలు గణాంక శాస్త్రం నేర్చుకున్నారా? కాదు. ఆ రోజుల్లో విద్య అంటే యుద్ధ విద్యనే. కాబట్టి మన శివాజీ మహారాజు తండ్రి గారు ఆల్రెడీ ఒక సంస్థానానికి ఇన్ఛార్జ్గా ఉన్నాడు కాబట్టి, సుబేదార్గా ఉన్నాడు కాబట్టి ఆయన కొడుకుగా ఆయన యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. 10వ ఏట నుంచి ఆయన యుద్ధంలో పాల్గొనడం అనేది మొదలుపెట్టాడు. నాకు తెలిసి చరిత్రలో అత్యంత బలమైన శరీరం కలిగినటువంటి వ్యక్తులు ఇద్దరు. ఒకరు అశోక చక్రవర్తి మహారాజు, రెండవరు మన శివాజీ మహారాజు గారు. అత్యంత గట్టి శరీరం కలిగినటువంటి మహానుభావులు. అసలు అశోక చక్రవర్తిని వాళ్ళ తండ్రి గారు కౌగిలించుకోవాలంటే భయపడేవాడట. చిన్నప్పటి నుంచి అంత గట్టిగా ఉండేవాడట. అందుకని అశోక చక్రవర్తి ఏ యుద్ధాన్ని ఓడిపోలేదు. అదేవిధంగా శివాజీ మహారాజు కూడా గట్టి శరీరం, ఆయన పట్టుకుంటే రాయిని పట్టుకున్నట్టుగానే ఉండేదట. అందుకే ఆయన ఎప్పుడు కూడా ఏ యుద్ధాన్ని ఓడిపోలేదు. అంత బలమైనటువంటి వ్యక్తి. ఆయన ఏ యుద్ధాలు చేశాడు, ఏం చేశాడు అనే విషయాన్ని పక్కకు పెడితే, శివాజీ మహారాజుని మనకి ఎలా ప్రజెంట్ చేశారు, మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే దాన్ని మాత్రమే చెప్పి నేను ముగిస్తాను. శివాజీ మహారాజు గురించి వీళ్ళు చెప్పింది ఏంది? శివాజీ మహారాజు హిందూ సామ్రాజ్యాన్ని నిర్మించటం కోసము ప్రయత్నం చేసిన ఒక రాజుగా చెప్పారు. అంటే హిందూ రాజ్య నిర్మాతగా శివాజీ మహారాజుని చెప్పారు. తర్వాత ముస్లిం వ్యతిరేకిగా శివాజీ మహారాజుని చెప్పారు. సనాతన ధర్మ పరిరక్షకుడిగా శివాజీ మహారాజుని మనకి చెప్పారు, పరిచయం చేశారు. మనం అందరం నిజమే అని నమ్మాం. కానీ చరిత్ర ఆ రకంగా లేదు. ఎందుకనంటే మనకు ఏ చరిత్రకైనా రిఫరెన్స్ మహాత్మా జ్యోతిరావు పూలే, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్, వీళ్ళిద్దరే మనకి రిఫరెన్స్. ఇక ఎవరు చెప్పినా అది మనం అనుమానంతో చూడాల్సిందే. మొట్టమొదటిసారిగా శివాజీ మహారాజు గారి యొక్క సమాధిని గుర్తించి దాన్ని శుభ్రం చేసింది మహాత్మా జ్యోతిరావు పూలే. శివాజీ మహారాజు గారి యొక్క సమాధి మహర్వాడల మధ్యన ఉన్నది. అది దుమ్ము కొట్టుకుపోయి మొత్తం తుప్పలతోటి, చెట్లతోటి, చేమలతోటి మూసుకుపోయి ఉన్నది. అక్కడ మన మహాత్మా జ్యోతిరావు పూలే మొదటిసారిగా శివాజీ మహారాజు గారి సమాధిని గుర్తించారు. దాన్ని సంప్రోక్షణ చేసి, దాన్ని శుద్ధి చేసి శివాజీ మహారాజు యొక్క చరిత్రని మనకి బయటికి తీశాడు. శివాజీ మహారాజు మీద పావుడ అనే ఛందస్సులో పద్యాలు రాశాడు. అంతేకాదు శివాజీ మహారాజు యొక్క జయంతుల్ని పండగగా మొదలుపెట్టింది కూడా, శివాజీ మహారాజు యొక్క పండగల్ని మొదలుపెట్టింది కూడా మహాత్మా జ్యోతిరావు పూలే. ఈరోజు మనం జరుపుకుంటున్న ఈ జయంతి ఉత్సవాల్ని మొదలుపెట్టింది మహాత్మా జ్యోతిరావు పూలే. చాలామంది చరిత్రకారులు మనకేం చెప్పారు? శివాజీ మహారాజు యొక్క జయంతుల్ని పరిచయం చేసింది బాలగంగాధర్ తిలకు, గణేష్ ఉత్సవాల్ని ప్రచారం చేసింది, పరిచయం చేసింది, మొదలుపెట్టింది బాలగంగాధర్ తిలకు అని మనకి పరిచయం చేశారు, చరిత్ర రాశారు. అది తప్పు మిత్రులారా. బాలగంగాధర్ తిలకు పచ్చి కులవాది. ఆయన స్వతంత్రం కోసం పోరాడలేదు. ఆయన బ్రాహ్మణ ధర్మ పరిరక్షణ కోసం పోరాటం చేశాడు. సనాతన ధర్మానికి విరుద్ధంగా బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారని, ఆ బ్రిటిష్ వాళ్ళు చేసే చట్టాలన్నీ కూడా బ్రాహ్మణుల యొక్క విశేష అధికారాలని ధ్వంసం చేస్తున్నాయని, కాబట్టి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతే ఈ దేశాన్ని మేము పాలించుకుంటామని, పరిపాలన చేసుకుంటామని ఆయన స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నాడని తప్ప మన ఎస్సీ ఎస్టీ బీసీలకి అధికారం కావాలని కాదు. ఆయనే ఏ తేలి తంబోలి और कुंभट लोगों को संसद में क्या काम है అని కూడా అన్నాడు. బట్టలు పిండుకునేటోడికి, ఈ నేల వ్యవసాయం చేసుకునేటోడికి, నూనె పిండుకునేటోడికి చట్టసభల్లో ఏం పని, అక్కడ పోయి వ్యవసాయం చేస్తారా అని చెప్పి హేళన చేశాడు. ఓటు హక్కు వద్దన్న వ్యక్తి బాలగంగాధర్ తిలక్. ఇది నేను చెప్తున్నది కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ వాట్ గాంధీ అండ్ కాంగ్రెస్ హ్యావ్ డన్ టు ది అన్టచబుల్స్ అనే పుస్తకంలో స్పష్టంగా రాశాడు. అందుకని బాలగంగాధర్ తిలక్ మొదలుపెట్టింది కాదు ఈ శివాజీ జయంతులు. ఎవరు మొదలుపెట్టారు? మహాత్మా జ్యోతిరావు పూలే మొదలుపెట్టాడు. మహాత్మా జ్యోతిరావు పూలే మొదలుపెట్టిన ఆ శివాజీ జయంతుల్ని పూలే చచ్చిపోయిన తరువాత తన స్వార్థ ప్రయోజనాల కోసం శివాజీ జయంతిని శివరాత్రి ఉత్సవాలుగా మార్చేశాడు. ఆయన దానికి అదనంగా గణపతి నవరాత్రి ఉత్సవాన్ని తీసుకొచ్చి యాడ్ చేశాడు తప్ప అది బాబాసాహెబ్ మహాత్మా జ్యోతిరావు పూలే మొదలుపెట్టింది కాదు మిత్రులారా. కానీ చరిత్రని మనం సరిగా అర్థం చేసుకోవాలి. శివాజీ మహారాజుని బయటికి తీసుకొచ్చింది మహాత్మా జ్యోతిరావు పూలే అయితే, శివాజీ మహారాజు గురించి, ఆయనకు జరిగిన పట్టాభిషేకం గురించి,
పట్టాభిషేకం సందర్భంగా ఆయనకు జరిగిన అవమానం గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్లో చాలా స్పష్టంగా రాశారు. అందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ రిఫరెన్స్ తోటి మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్కి ఎక్కడ దొరికినాయి మరి రిఫరెన్సెస్? బాబాసాహెబ్ అంబేద్కర్కి బ్రాహ్మణ వర్గాలు రాసిన పుస్తకాల్లోంచే ఆధారాలు దొరికాయి. అదేవిధంగా పోర్చుగీస్ కంపెనీ, డచ్ కంపెనీ, అదేవిధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఆయన పట్టాభిషేకానికి వచ్చి ఇచ్చినటువంటి ఆయనకి ఇచ్చినటువంటి బహుమతులు, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రశంసా లేఖలు, వాటన్నింటి ఆధారంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ చరిత్ర రాశాడు. మహారాష్ట్రలో ప్రతి ఒక్కరూ, అన్ని కులాల వాళ్ళు శివాజీ మహారాజుని బాగా అభిమానిస్తారు, ప్రేమిస్తారు, ఆరాధిస్తారు. ఎందుకు? ఒకవేళ ఈ బ్రాహ్మణులు చెప్తున్నట్టుగా శివాజీ మహారాజే కనుక సనాతన ధర్మాన్ని రక్షించడం కోసమే పనిచేస్తే ఈ శూద్రులు, ఈ బీసీలు, ఈ ఆదివాసులు, ముస్లింలు శివాజీ మహారాజుని ఎందుకు గౌరవిస్తారు? సనాతన ధర్మం ఏమంటున్నది? మాలమాదిగోళ్ళని చూడొద్దంటున్నది, కమ్మరి కుమ్మరి సబ్బండ కులాల వాళ్ళని కులవృత్తి చేసుకొని బతకమంటున్నది, దానికి భిన్నంగా ఎవరైనా ప్రవర్తిస్తే శిక్షించమని అంటున్నది, బ్రాహ్మణులతో సమానంగా కుర్చీ మీద కూర్చున్న వ్యక్తి యొక్క పిర్రల్ని కోసేయమంటున్నది, బ్రాహ్మణుల్ని దూషించితే అతని నాలుక కోసేయమంటున్నది, బ్రాహ్మణ స్త్రీని వివాహం చేసుకున్నా, ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకున్నా అతని అంగాన్ని కోసేసి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేయమంటున్నది, బ్రాహ్మణుల్ని దూషించితే అతని చర్మం ఒలిచి ముక్కలు చేసి పాతి పెట్టమని చెప్తున్నది. మరి అలాంటి సనాతన ధర్మాన్ని శివాజీ మహారాజు ఎందుకు పాటిస్తాడు? ఒకవేళ అలాంటి ధర్మాన్ని శివాజీ మహారాజే పాటించితే ఆయన సైన్యంలో 34% ముస్లింలు ఎందుకుంటారు? ఆయన సైన్యంలో మహర్లు ఎందుకుంటారు? ఆయన సైన్యంలో చెమార్లు ఎందుకుంటారు? మాంగులు ఎందుకుంటారు? మాతంగులు ఎందుకుంటారు? చాకలోళ్ళు, మంగళోళ్ళు, గౌన్లోళ్ళు ఎందుకుంటారు? సబ్బండ కులాల వాళ్ళు శివాజీ మహారాజు యొక్క సైన్యంలో ఉన్నారు. అంటే ఆయన ఈ బ్రాహ్మణ ధర్మాన్ని పాటించలేదు, ఆయన వర్ణ ధర్మాన్ని పాటించలేదు, ఆయన అన్ని కులాల వాళ్ళని సమానంగా ప్రేమించాడు, ఆయన అంటరానితనాన్ని పాటించలేదు, ఆయన సమానమైన హక్కుల్ని కల్పించాడు, స్త్రీలని గౌరవించాడు. వర్ణధర్మం ఏమంటుంది? స్త్రీ బానిస అంటున్నది, స్త్రీని చిన్నచూపు చూడమంటున్నది. కానీ శివాజీ మహారాజు తన తల్లి జిజియాబాయిని అమితంగా గౌరవించేవాడు, అమితంగా పూజించేవాడు. శివాజీ మహారాజుని గొప్ప వీరుడుగా తీర్చిదిద్దిన దాంట్లో తన తండ్రితో పాటు తల్లి జిజియాబాయి కూడా ఉన్నదనే చరిత్రని మనకు తెలుసు. కానీ అలాంటి తల్లి జిజియాబాయిని అవమానించుతూ ఏకంగా పూనా మున్సిపాలిటీ ముందట శివాజీ మహారాజుని చిన్న పిల్లవాడిగా అమ్మ జిజియాబాయి విగ్రహం, జిజియాబాయి పక్కన దాదాజీ కొండదేవి విగ్రహాన్ని పెట్టారు. తండ్రి విగ్రహం పెట్టలే, కొండదేవి విగ్రహం పెట్టారు. కొండదేవి అనేటోడెవడు? బ్రాహ్మణుడు. పైగా వాళ్ళు రాసిన పుస్తకాలలో ఏం రాశారు? బయలాజికల్ ఫాదర్ ఆఫ్ శివాజీ ఈజ్ దాదా కొండదేవ్ అని రాశారు వాళ్ళు. అంటే నిజంగా శివాజీ యొక్క తండ్రి కొండదేవు అని రాశారు, కొండదేవికి పుట్టాడు శివాజీ అని రాశారు. అంటే మన తల్లి జిజియాబాయిని అవమానించటం, ఆమె శీలాన్ని శంకించటం, ఆమెకి లేని ఒక అక్రమ సంబంధాన్ని అంటగట్టడం, ఇది ఎంత దుర్మార్గమైన అవమానం! మన రాజు మీద, ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఒక గొప్ప రాజు, మాలా మాదిగా కమ్మరి కుమ్మరి సబ్బండ కులాల వాళ్ళని సమానంగా ఆదరించినటువంటి ఒక మహారాజు, ఆయన్ని అవమానించటం, ఆయన పుట్టుకని అవహేళన చేయటం ఎంత దుర్మార్గమైన విషయం! ఇది ఎలా సహించగలరు? అందుకే శంభాజీ బ్రిగేడియర్, అదేవిధంగా వామన్ మేశ్రామ్ ఆర్గనైజేషన్, ఇంకా రకరకాలైనటువంటి సంస్థలు ఆ పూనా మున్సిపాలిటీ ముందు పెట్టిన శివాజీ విగ్రహాన్ని, కొండదేవు జిజియాబాయి విగ్రహాన్ని తీసేస్తారా, మేమే దాన్ని ధ్వంసం చేయాలి అల్టిమేటం ఇచ్చారు. లక్షలాది మంది ప్రజలు వచ్చి ఆ విగ్రహాన్ని బద్దలు చేసేశారు. మిత్రులారా, మరాఠా ప్రజలు ఒప్పుకోరు, మరాఠా ప్రజలు, మహారాష్ట్ర ప్రజలు ఒప్పుకోరు శివాజీ మహారాజుని అవమానించటం. కానీ శివాజీ మహారాజు మీద ఎంత కోపం ఉన్నదో చూడండి. ఎందుకంత కోపం బ్రాహ్మణులకి? నిజంగానే ఆయన బ్రాహ్మణ ధర్మాన్ని కాపాడడం కోసం పనిచేస్తే ఆయన్ని ఎందుకంత అవమానించారు? ఆయన హిందూ ధర్మాన్ని కాపాడడం కోసమే ముస్లింలతోటి యుద్ధం చేస్తే హిందూ ధర్మానికి అత్యుత్తమ
పరిరక్షకులుగా అత్యంత ఉన్నత స్థానాన్ని అనుభవించే బ్రాహ్మణులు శివాజీ మహారాజుని అంత దారుణంగా ఎందుకు అవమానించారు అంటే ఆయన వర్ణ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నాడు. సనాతన ధర్మంగా మాలా మాదిగా కమ్మరి కుమ్మరి సబ్బండ కులాల వాళ్ళందరికీ ఆస్తి హక్కునిచ్చాడు, ఆయుధం బట్టే హక్కునిచ్చాడు. సనాతన ధర్మం ఏం చెప్పింది? నా శూద్ర విద్యార్హతి అన్నది, శూద్రుడికి చదువుకునే హక్కు లేదు అని అన్నది. అంటే విద్య నేర్చుకునే హక్కు లేదు. శూద్రుడికి ఆస్తి హక్కు లేదని అన్నది. శూద్రుడికి ఆయుధం పట్టే హక్కు లేదని అన్నది. శూద్రుడికి పరిపాలించే హక్కు లేదన్నది. అంటే ఈ 4 హక్కుల్ని నిషేధించితే శివాజీ మహారాజు ఆ 4 హక్కుల్ని ఇచ్చేశాడు. ఆయుధాన్ని ఇచ్చాడు, సైన్యంలో పెట్టుకున్నాడు, సుబేదారులను చేశాడు, గ్రామాలకి అధికారులను చేశాడు, అంటే పరిపాలించే హక్కునిచ్చాడు, ఆస్తి కలిగి ఉండే హక్కునిచ్చాడు, పండించుకోవడానికి భూమినిచ్చాడు, రైతు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు, రైతులు పండించిన పంటని దాచుకోవడానికి గిడ్డంగులు ఏర్పాటు చేశాడు, కరువు కాలంలో వాళ్ళకి ఆహారాన్ని అందించడం కోసము తన ధాన్యాగారంలో ఉన్న వాటన్నిటిని ప్రజలకు పంచాడు, పన్నులు వేయకుండా ప్రజల్ని తన కన్న బిడ్డలాగా చూసుకున్నాడు. అలాంటి ఒక గొప్ప చక్రవర్తిని, గొప్ప రాజుని, ఛత్రపతిని ఈ బ్రాహ్మణులు ఎందుకు వ్యతిరేకించారు అని అంటే ఆయన వర్ణ ధర్మానికి విరుద్ధంగా పరిపాలించాడు కాబట్టి ఒకటి. రెండోది, ఇంకా ఎందుకు ఆయన అవమానించారంటే ఆయన శూద్రుడు కాబట్టి అవమానించారు. ఆయన భోంస్లే వంశానికి చెందినవాడు. సుమారు ఆయనే 1930లో పుడితే ఆల్మోస్ట్ 1955, 50, 60 ప్రాంతంలో ఆయనకి అంటే సుమారు 40 సంవత్సరాలకి పట్టాభిషేకం జరిగింది. పట్టాభిషేకం చేయడానికి పూనా బ్రాహ్మణులు నిరాకరించారు, సతారా బ్రాహ్మణులు నిరాకరించారు, కొంకణస్థ బ్రాహ్మణులు నిరాకరించారు. మీకేం కావాలో అడగండి, తీసుకోండి, నన్ను రాజుగా పట్టాభిషేకం చేయండి అని అడిగారు. పట్టాభిషేకం చేయకపోతే ఏమవుతుంది? ఈరోజు ప్రమాణ స్వీకారం చేయకపోతే ఎమ్మెల్యే అవుతాడా? మినిస్టర్ అవుతాడా? మంత్రి అవుతాడా? ముఖ్యమంత్రి కావాలన్నా ప్రమాణ స్వీకారం చేయాల్సిందే కదా. కాబట్టి ఈయనరే చాలా రాజ్యాల్ని గెలిచాడు, కోటల్ని గెలిచాడు, తాను రాజుగా అన్ని అర్హతలు సంపాదించాడు, తన ఏలుబడిలోకి ఒక విశాలమైన ప్రాంతం వచ్చింది. కానీ పట్టాభిషేకం జరగాలి. పట్టాభిషేకం చేసే అధికారం ఎవరికి ఉంది? ముస్లింలే అనుకో, ఓ ముల్లా వస్తాడు, ఒక ఉలైమా వస్తాడు, ప్రార్థన చేస్తాడు, ఆయన్ని రాజుగా ప్రకటించిపోతాడు. కానీ ఈయన ముస్లిం కాదు కదా, ఈయన వర్ణధర్మం ప్రకారంగా శూద్రుడు కాబట్టి ఆయనకి పట్టాభిషేకం చేయడానికి బ్రాహ్మణులు ముందుకు రాలేదు. నువ్వు శూద్రుడివి కాబట్టి నువ్వు వీరుడివే కావచ్చు, యుద్ధం చేసి ఉండొచ్చు, గెలవచ్చు, నీ ఏలుబడిలో పెద్ద ప్రాంతం ఉండొచ్చు, కానీ మేము నిన్ను రాజుగా గుర్తించము, ఎందుకంటే నువ్వు శూద్రుడివి అని అన్నారు బ్రాహ్మణులు. మరి ఎలా? పట్టాభిషేకం చేయకపోతే తాను రాజు కాలేడు. అందుకని తాను ఒక కాయస్థ వ్యక్తిని గంగా నదీ తీరానికున్న అక్కడ ఉన్నటువంటి కాశీకి పంపించాడు. కాశీకి పంపించి నువ్వు ఏ బ్రాహ్మణుడితోటైనా మాట్లాడు, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులని ఒప్పించి వాళ్ళు అడిగినవన్నీ ఇస్తా అని చెప్పి తీసుకురమ్మని చెప్పారు. అప్పుడు బ్రాహ్మణులు పోయి అడిగితే ఆయన శూద్రుడట, మాకు ఆల్రెడీ సమాచారం ఉన్నది, శూద్రుడికి మేము రాజ్యాన్ని పట్టాభిషేకం చేయము. ఎందుకు అనంటే శూద్రుడు పరిపాలించే చోట బ్రాహ్మణులు నివసించరాదని మా శాస్త్రం చెబుతున్నది. మరి ఒకవేళ ఈ శివాజీకి నేను పట్టాభిషేకం చేస్తే కొంకణస్థ తీరంలో ఉన్న మా బ్రాహ్మణులందరూ ఆ ప్రాంతం వదిలేసి వేరే ప్రాంతానికి పోవాల్సి వస్తుంది, కాబట్టి మేము చేయమని నిరాకరించారు. ఆయన మళ్ళీ వెనక్కి వచ్చాడు, శివాజీ గారికి చెప్పాడు. అప్పుడు ఏం చేశాడంటే వాళ్ళు అడిగినంత ధనం ఇస్తానని చెప్పు, ధనానికి పడిపోని వ్యక్తి ఎవడు ఉండడు, నువ్వు వెళ్ళు, మళ్ళీ ప్రయత్నం చెయ్యని అన్నాడు. ఆయన మళ్ళీ వెళ్ళాడు. అక్కడ గంగాభట్టు అనే ఒక బ్రాహ్మణుణ్ణి కలిశాడు. ఆయనకి మీరు అడిగినంత ధనం ఇస్తాము, మీరు పట్టాభిషేకం చేయండి అని అడిగారు. ధనం ఇస్తా అంటే కాదనరు కదా బ్రాహ్మణులు. మనం ఏమైనా చేయండి, మీకు ఎంతైనా ఇవ్వండి కావాలి. ఇప్పుడు ఒకప్పుడు మాలమాదిగలకి పెళ్లి చేసేటోళ్ళు కాదు బ్రాహ్మణులు, ఇప్పుడు పెళ్లి చేయడానికి ముందుకు వస్తున్నారు, కట్నం ఎక్కువ ఇస్తున్నారు మన వాళ్ళు. అయ్యగారు మీరు వచ్చి చేయాలి, ఎంత కావాలో చెప్పు, నీకు ముఖం మీద పడేస్తా, ఎంత కావాలి నీకు, 20 కావాలన్నా 30 కావాలన్నా 50,000 అయినా పర్వాలేదు నీకు ఇస్తా, నేనేం తక్కువ కాదు, నా బిడ్డకి మంచిగా పెళ్లి చేయాలి నువ్వు అని అంటే పైసలు ఎత్తే అయిపోయా సరే అని చెప్పి వచ్చి పెళ్లి చేస్తున్నారుగా. ఇప్పుడు 50 ఏళ్ల క్రితం ఇవ్వడానికి వచ్చి పెళ్లి చేసిండా మనకి? అయితే చర్చిలలో జరిగినాయి, లేకపోతే పంబాలలో వచ్చి పెళ్లి చేసిరు, లేదా బయళ్ళలో వచ్చి పెళ్లి చేసిరు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? బ్రాహ్మణులు వచ్చి పెళ్లి చేస్తున్నారు.
మానమాధవుల సంగతి పక్కకు పెట్టండి. సాకలోనికి గంలోనికి రెడ్డిలోనికి పెళ్లి చేయలేదు వాళ్ళు ఆ రోజుల్లో. ఒక 60-70 ఏళ్ల క్రితం పెళ్లి చేసిరా. ఇక్కడ మా సంజీవన్ ఉండి, ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. ఆయన కులం కుటుంబంలో కూడా నాకు తెలిసి వాళ్ళ తాతలకు కూడా బ్రాహ్మణులు పెళ్లి చేసి లేదు. రెడ్డోళ్ళు పెళ్లి చేసుకునేది, బయలులో పెళ్లి, మాలోళ్ళు వాళ్ళు ఒక పెద్ద మనిషి పెళ్లి చేస్తారు. ఇది మన సంప్రదాయంలో ఉన్నది. అంటే డబ్బు కోసం వాళ్ళ పద్ధతులు మార్చుకోవడానికి బ్రాహ్మణులు సిద్ధపడ్డారు. అందుకని గంగాభట్టు నాకు వజ్రాలు కావాలి, వైడూర్యాలు కావాలి, బంగారం కావాలి, ఇవన్నిటితో పాటు శివాజీ గారి మంత్రిమండలిలో ప్రధానమైన పదవులన్నీ కూడా నాకు కావాలి, అవి మా బ్రాహ్మణులకు ఇస్తా అంటేనే నేను ఈ పట్టాభిషేకానికి సిద్ధపడతా చేస్తానన్నాడు. శివాజీ మహారాజు ఏమన్నాడంటే, తప్పకుండా నేను అవన్నీ ఒప్పుకుంటా, కానీ సర్వసైన్యాధ్యక్ష పదవి తప్ప మీరేం అడిగినా ఇస్తా అని చెప్పి అన్నాడు. ఎందుకు సర్వసైన్యాధ్యక్ష పదవిని ఇవ్వడానికి నిరాకరించిండు? సర్వసైన్యాధ్యక్ష పదవిని కనుక మనం వాళ్ళ చేతిలో పెడితే, ఎందుకంటే ఆయన శూద్రుడిగా అవమానిస్తున్నారు, పట్టాభిషేకం చేయడానికి నిరాకరిస్తున్నారు. రేపు సర్వసైన్యాధ్యక్షుడినిగా వాడిని వాళ్ళ కులంలోనే పెట్టుకుంటే వాడు తిరుగుబాటు చేస్తే ఈయన ఆగమైపోతాడు. రాజు మాట వినదు సైన్యం, సైన్యాధ్యక్షుడి మాట వింటది. రాజు నేను చెప్తున్నా మీరు అందరూ వినండి అంటే వింటదా? వినదు. ఇప్పుడు నరేంద్ర మోడీ చెప్తే వింటదా? మన మిలిటరీ ఎవరు చెప్తే వింటది? దానికి కూడా ఒక కమాండర్ ఇన్ చీఫ్ ఉంటాడు. ఆ కమాండర్ ఇన్ చీఫ్ చెప్తేనే అక్కడ ఉన్న ఎయిర్ ఫోర్సో లేకపోతే ఇంకా బార్డర్ ఫోర్సో వాళ్ళు పోయి వాళ్ళ పని చేయాలి. వాళ్ళు చెప్పిన కమాండ్ని తీసుకొని వాళ్ళు పని చేస్తారు. అంటే ఆ కమాండర్ ఇన్ చీఫ్కి ఆదేశాలు ఇచ్చేది రాజే, నేరుగా సైన్యానికి ఆదేశం ఇచ్చే అధికారం లేదు. కాబట్టి కమాండర్ ఇన్ చీఫ్ సర్వసైన్యాధ్యక్షుడు తిరుగుబాటు చేస్తే సైన్యం తనకు అనుకూలంగా ఉంటుంది, రాజు పదవి కోల్పోతాడు. కాబట్టి ఆ భయంతో ఆయన సర్వసైన్యాధ్యక్ష పదవి తప్ప మీరేం అడిగినా ఇస్తానన్నాడు. సరే అని ఆయన వచ్చాడు, గంగాభట్టు వచ్చాడు, ఆయన ఏనుగు మీద తీసుకొచ్చారు. ఏనుగు మీద తీసుకొచ్చి ఆయన అడిగిన అన్నీ ఇచ్చారు. ఆ పట్టాభిషేకానికి పోర్చుగీసు వాళ్ళు వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చారు. ఆ పట్టాభిషేకం సందర్భంగానే శివాజీ మహారాజుకు పోర్చుగీసు వాళ్ళు ఒక పెద్ద ఖడ్గాన్ని కూడా బహూకరించారు. అది పోర్చుగీస్ కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి ఖడ్గము. ఆ ఖడ్గంతో ఆయన చాలా యుద్ధాలు జయించాడు. ఆ ఖడ్గాన్నే ఈ బ్రాహ్మణులు రాజ్గఢ్లో దుర్గాదేవి తుల్జా భవానీ రూపంలో వచ్చి ఇచ్చిన ఖడ్గంగా ప్రచారం చేశారు. కానీ డాక్యుమెంట్స్, చరిత్ర ఆధారాలు ఏం చెప్తున్నాయంటే అవి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇచ్చారు అని. అంటే తుల్జా భవాని ఖడ్గం ఇచ్చిందని అంటే దాని అర్థం ఏంది? తుల్జా భవాని ఆ తుర్కోలందరినీ చంపింది అని అర్థం. శివాజీ చంపిండని కాదు, శివాజీకి అంత శక్తి లేదు, ఆ కత్తే ఇట్లా నరుక్కుంటూ పోయింది అందరినీ అని అర్థం. అంటే శివాజీని పక్కకు తగ్గించటం, శివాజీని అవమానించటం, లేని ఒక అతీత శక్తిని ఆ ఖడ్గానికి ఆపాదించటం. తుల్జా భవాన్ని ఆయన ఆరాధించలేదని కాదు, శివాజీ మహారాజు ఆరాధించాడు. ఆయన గొప్ప భక్తుడు. తుల్జా భవాని ఒక అమ్మదేవత, దుర్గామాత అమ్మదేవతని ఆరాధించడం అనేది మన మూలవాసి సంప్రదాయం, మన శూద్ర సంప్రదాయం. ఆ తుల్జా భవాన్ని ఆరాధించండి, కానీ ఖడ్గం మాత్రం పోర్చుగీస్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు. అప్పుడు కూడా జరిగింది ఏంటంటే 2 రకాలైన అవమానాలు జరిగాయి. ఒకటి ఏంటిది? పట్టాభిషేకము చేసే క్రమంలో 2 రకాలైన మంత్రాలు చదవాలి. ఒకటి వైదిక శాస్త్రం ప్రకారంగా చదివే మంత్రాలు, రెండోది పౌరాణిక మంత్రం. వైదిక మంత్రం, పౌరాణిక మంత్రం. బ్రాహ్మణులకి క్షత్రియులకి మాత్రమే వైదిక మంత్రం చదువుతారు, మరి శూద్రులకి అంటరానులకి మాత్రం పౌరాణిక మంత్రం చదువుతారు. ఈ పాయింట్ని మీరు బాగా అర్థం చేసుకోండి. నరేంద్ర మోడీ వస్తేనేమో చిన్నజీయర్ స్వామి పూర్ణ కుంభంతో స్వాగతం పలికాడు. అమిత్ షా వస్తే రామానుజం గారి విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా పూర్ణ కుంభంతో వేద మంత్రాల సాక్షిగా ఆయన్ని తోడుకొని వచ్చారు. పాపం రాష్ట్రపతి గారు వస్తే పూర్ణ కుంభం లేదు, వేద మంత్రం లేదు, ఏదో పౌరాణిక మంత్రం చదివినట్టున్నారు. తీరా ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ విగ్రహాన్ని పాలతోటి నెయ్యితోటి మళ్ళీ శుద్ధి చేసుకున్నారు. ఇది అవమానం. సేమ్ ఇలాంటి అవమానమే శివాజీ మహారాజుకు చేశారు. గంగాభట్టు వజ్రాలు, వైడూర్యాలు, బంగారం అన్నీ తీసుకొని కూడా, ఆయన అడిగిన మంత్రి పదవులు కూడా తీసుకొని కూడా ఆయనకి పౌరాణిక మంత్రం చదివాడు తప్ప వైదిక మంత్రం చదవలేదు. నేను పౌరాణిక మంత్రం చదివే శివాజీకి పట్టాభిషేకం చేశానని
గంగాభట్టీయం అనే పుస్తకంలో ఆయన రాసుకున్నాడు. ఏ మంత్రం చదివాడో కూడా ఆ పుస్తకంలో రాశాడు. ఆ పుస్తకం ఇప్పుడు లభిస్తున్నది కూడా. అంతేకాదు ఆయన శూద్రుడు కాబట్టి ఆ శూద్రుడి తల మీద ఎడమ కాలి బొటన వేలుతోటి తిలకం దిద్ది పట్టాభిషేకం చేశాడు. మొఘళ్ళని వ్యతిరేకించినటువంటి ఔరంగజేబుతోటి యుద్ధం చేసినటువంటి శివాజీ మహారాజ్ ప్రతాప్గఢ్ కోటలో అఫ్జల్ ఖాన్ని చంపినటువంటి శివాజీ మహారాజ్, తనని చంపడానికి వచ్చినటువంటి అఫ్జల్ ఖాన్ని ఓడించి చంపినటువంటి శివాజీ మహారాజ్ మహాపరాక్రమవంతుణ్ణి, ఒక సువిశాలమైన రాజ్యాన్ని స్థాపించినటువంటి ఒక మహారాజుని ఎలా అవమానించింది ఈ బ్రాహ్మణులు అనంటే ఎడమ కాలి బొటన వేలుతోటి తిలకం దిద్ది అవమానించింది. నిజంగానే శివాజీ మహారాజు హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆయన రాజుగా పనిచేసి ఉంటే ఎడమ కాలి బొటన వేలుతోటి ఎందుకు తిలకం దిద్ది అవమానించారు? ఎందుకు పౌరాణిక మంత్రం చదివి ఆయన్ని అవమానించారు? ఎందుకు ఆయనకి విషం పెట్టి పింగళి మోరేపంతు ఆయన హత్య చేయడానికి కుట్రలు చేసి చివరికి చంపేశాడు? అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే శివాజీ మహారాజు హిందూ ధర్మం కోసం కాదు, ఈ వర్ణ ధర్మాన్ని కూల్చేయడం కోసం పనిచేశాడు కాబట్టి బ్రాహ్మణులకి కోపం వచ్చింది. మిత్రులారా, ఇక్కడ ఇంకొక ఆధారాన్ని కూడా చెప్తాను. అఫ్జల్ ఖాన్ అనే వ్యక్తిని తీసుకొచ్చిన వాళ్ళు శివాజీ మహారాజు రాజ్యాన్ని ఏర్పాటు చేస్తే శివాజీ మహారాజుని చంపడం కోసము అఫ్జల్ ఖాన్ ప్రతాప్గఢ్ కోటకు వచ్చిండు. తీసుకొచ్చింది ఎవరు? అఫ్జల్ ఖాన్ ఎవరి మనిషి? ఔరంగజేబ్ మనిషి. ఔరంగజేబ్ పంపించినటువంటి ఒక సైనికుడు. ఆయన ఆధ్వర్యంలో కొంతమంది సైన్యాన్ని ఇచ్చి ప్రతాప్గఢ్కి పంపించారు. మీరు ఎప్పుడైనా ప్రతాప్గఢ్ పోయారా? మహాబలిపురంకి వెళ్తే మహాబలేశ్వరం పోతే ఓ ఎత్తైన కొండలు ఉంటాయి, అందులోంచి కిందికి దిగి మళ్ళీ ఇంకా ఒక 3 కిలోమీటర్ల ఎత్తుకి ఎక్కితే అక్కడ ప్రతాప్గఢ్ కోట ఉంటుంది. ఆ ప్రతాప్గఢ్ కోట వెనక నుంచే గోదావరి నది పెద్ద ఎత్తున ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని ఒకవైపు నుంచి మాత్రమే ఎవరైనా ఎక్కగలుగుతారు, ఇంకొక వైపు నుంచి ఎక్కలేరు. అలాంటి కోటలో శివాజీ మహారాజు ఉన్నాడు. ఆ కోట ముందు ఈ అఫ్జల్ ఖాన్ తన సైన్యాన్ని పెట్టుకొని కూర్చొని ఉన్నాడు, బయటకు వస్తే అటాక్ చేయాలని. అయితే శివాజీ మహారాజుని చంపటానికి ఔరంగజేబ్ దగ్గరికి పోయి ఒప్పించి అఫ్జల్ ఖాన్ని తీసుకొచ్చింది ఎవరనంటే కృష్ణ భాస్కర్ కులకర్ణి అనే ఒక బ్రాహ్మణుడు. చరిత్ర పుస్తకాల్లో ఏమి రాశారు? కృష్ణాజీ భాస్కర్ అని రాశారు. కృష్ణాజీ అనే వ్యక్తి తీసుకొచ్చాడు, రాయబారం చేయడం కోసం తీసుకొచ్చాడు కృష్ణ భాస్కర్ కులకర్ణి. కృష్ణ భాస్కర్ కులకర్ణి అనే ఒక బ్రాహ్మణుడు అఫ్జల్ ఖాన్ తరఫున వచ్చి ప్రతాప్గఢ్ కోటలో చర్చలు పెట్టాడు. చర్చ పెట్టేవాడు ఏం చేయాలి? చర్చించాలి, సామరస్యపూర్వకంగా యుద్ధాన్ని పరిష్కరించాలి. కానీ చర్చ జరుగుతున్న సందర్భంలో అధాటున అఫ్జల్ ఖాన్ తన కత్తితోటి శివాజీ మహారాజు మీద దాడి చేశాడు. ఆ శివాజీ మహారాజు ఆ అఫ్జల్ ఖాన్ తోటి తలపడ్డ వెనక నుండి ఈ కృష్ణ భాస్కర్ కులకర్ణి అనే బ్రాహ్మణుడు శివాజీ మహారాజు మీద దాడి చేశాడు. మిత్రులారా, నిజంగానే శివాజీ మహారాజు హిందూ ధర్మాన్ని కాపాడేవాడైతే, హిందూ మతం కోసమే వచ్చిన వాడైతే, మరి హిందూ మతానికి ప్రతినిధిగా ఉన్న బ్రాహ్మణుడైన కృష్ణ భాస్కర్ కులకర్ణి శివాజీ మహారాజు మీద కత్తి ఎందుకు దూశాడు? సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.